అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి రైతులకు ఒక మంచి శుభవార్త అని చెప్పాలి. ఆ శుభవార్త ఏమిటంటే పీఎం కిసాన్ రూ. 2000 జమ. ఈ పీఎం కిసాన్ రూ. 2000 జమ అనేది 16వ విడతకు సంబంధించిన డబ్బులు రూ. 2000 ఎన్నికలకు ముందు విడుదల చేయడం జరిగింది ఫిబ్రవరి నెలలో. అలాగే 17వ విడతకి సంబంధించి జూన్ 15న విడుదల చేయడం జరిగింది. జూన్ 15న ఈ డబ్బులు జమ చేసినప్పటికీ నరేంద్ర మోడీ గారు ఢిల్లీలో కంప్యూటర్ బటన్ నొక్కి వారణాసిలో కంప్యూటర్ బటన్ నొక్కి ఈ డబ్బులు రైతుల ఖాతాల్లోకి జమ చేసినప్పటికీ ఇంకా కొంతమందికి ఈ డబ్బులు జమ అవ్వాల్సి ఉన్నది. ఇప్పుడు అటువంటి రైతులకి ఇప్పుడు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే వారికి రేపటి నుంచి జమ అయ్యే అవకాశం ఎక్కువగా కనిపిస్తున్నది. ఇప్పుడు వాటికి సంబంధించిన వివరాలనే నేను మీకు ఈ వీడియోలో పూర్తిగా తెలియజేసే ప్రయత్నం కూడా చేస్తాను. అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని ఒక్కడం మరవకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితేనే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేయండి. ఖచ్చితంగా లైక్ కొట్టండి, ఈ వీడియోకి నన్ను సపోర్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు వివరాల్లోకి వెళ్తే దేశంలో కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకి అందేటువంటి ఈ పిఎం కిసాన్ డబ్బులు వచ్చేసి నరేంద్ర మోడీ మన ప్రధానమంత్రి గారు వారణాసిలో జూన్ 15న సుమారు 20 కోట్ల మంది రైతుల లబ్ధిదారుల ఖాతాల్లోకి ఈ రూ. 2000 జమ చేయడం జరిగింది. కానీ అప్పటి రోజున ఈ డబ్బులు కొంతమందికి జమ అయినప్పటికీ మరికొంతమందికి డబ్బులు ఇంకా జమ అవ్వాల్సి ఉన్నది. బై మిస్టేక్ వారు తంబు వేయడం లేదు వలన, అలాగే వారికి ఎన్పిసిఐ లింక్ ఏ బ్యాంకుకు ఉంటే ఆ బ్యాంకుకి డబ్బులు జమ అవ్వడం వలన అలా కన్ఫ్యూజ్ అవుతున్నారు రైతులు. ప్రతి రైతుకు 2-3 అకౌంట్స్ ఉంటాయి కాబట్టి అలా కూడా కన్ఫ్యూజన్ అవుతున్నారు. ఖచ్చితంగా అటువంటి వారికి రేపటి రోజున అంటే సోమవారం రోజున ఈ పిఎం కిసాన్ 17వ విడతకి సంబంధించి ఎవరికైతే డబ్బులు జమ కాలేదు అటువంటి వారికి సోమవారం రోజున పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో అంటే అలాగే మన రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పిఎం కిసాన్కి సంబంధించి రూ. 2000 డబ్బులు ఎవరికైతే జమ కాలేదో అటువంటి వారికి ఈ 17వ విడతకి రూ. 2000 వారి ఖాతాల్లోకి జమ చేయడం జరుగుతుంది రేపటి రోజున సోమవారం రోజున. ఈ రోజు ఆదివారం రోజున సెలవు దినం కాబట్టి రేపటి రోజున ఎవరికైతే ఈ పిఎం కిసాన్ డబ్బులు రూ. 17వ విడతకి సంబంధించి డబ్బులు జమ కాలేదు అటువంటి వారికి రేపు ఈ డబ్బులు జమ అవ్వడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా ఈ పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు జమ అవ్వాలంటే పిఎం కిసాన్కి సంబంధించి పోర్టల్లో మీరు ఖచ్చితంగా రైతు ఈకేవైసీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. అటువంటి రైతుకు మాత్రమే డబ్బులు జమ అయ్యే అవకాశం ఉన్నది. అలా ఈకేవైసీ కంప్లీట్ అయ్యి డబ్బులు జమ కాని రైతులకి రేపటి రోజున ఈ డబ్బులు జమ అవ్వడం జరుగుతుంది. రూ. 2000 మీ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఏ బ్యాంక్ ఉంటే ఆ బ్యాంక్కి ఈ డబ్బులు జమ అవ్వడం కూడా జరుగుతుంది. ఖచ్చితంగా మీరు అది గుర్తుంచుకోవాలి. ఎన్పిసిఐ లింక్ ఏ బ్యాంకు ఉంటుందో లింకప్ ఆ బ్యాంకుకి ఖచ్చితంగా కూడా ఉండడం కూడా జరుగుతుంది, జమ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఇలాంటి గవర్నమెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే రైతులకు సంబంధించిన ప్రతి అప్డేట్ కోసం కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని నొక్కడం మరవకండి. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి నన్ను సపోర్ట్ చేసి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ బంధువులకి అలాగే రైతులకి కూడా ఈ వీడియోని ఒకసారి షేర్ చేయండి. వారు ఈ విషయాన్ని తెలుసుకున్నట్టు ఉంటుంది. అలాగే మీరు కూడా వారికి ఒక చిన్న సాయం చేసినట్లు కూడా ఉంటుంది. థ్యాంక్ యూ.